తల్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripoda Shanivaram. Welcome back to Saturday segment of Zabardast Saripoda Shanivaram Mattu Vadalra 2. Welcome to mana Saturday segment of Zabardast Saripoda Shanivaram. So, Bhaskar garu, ninna scores vachi 54, మీ టార్గెట్ వచ్చి 55. లాస్ట్ టైం కూడా ఒకసారి ఈ స్కోర్ ని మంచిగా చేస్ చేసి పందెం అమౌంట్ గెలుచుకున్నారు. మరి ఈసారి ఏమనిపిస్తుంది? ఈసారి ఖచ్చితంగా మా ఇమ్ము మంచి గెటప్ వేసాడు. నిన్నటి నుంచి పాపం ఇదే గెటప్ లో ఉన్నాడు, పట్టు వదలక. సో రాత్రంతా ఇదే గెటప్ తో పడుకున్నాడు. మా కార్తిక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇమ్ము పక్కన సూపర్ రాఘవ, సూపర్ సూపర్ నువ్వు సూపర్ రాఘవ గారు కూడా మిమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రోజు. సూపర్ రాఘవ, ఎంత ఎంకరేజింగ్ గా ఉన్నారు రాఘవ్ గారు ఈ రోజు. ఈ రోజులు జబర్దస్త్ కి జడ్జి వస్తారు అనుకున్నారు కానీ రాఘవ్ గారికి మొగుడు వచ్చాడు ఈ రోజు తెలిసింది. థ్యాంక్ యూ శివాజీ గారు కాపాడినందుకు. ఖచ్చితంగా అయితే 55 రీచ్ అవుతాం. సూపర్, రీచ్ అవుతాం అన్నారు కానీ గెలుస్తాం. సూపర్ సూపర్. రాఘవ్ గారికి ఫస్ట్ టైం బీపీ టాబ్లెట్ తెచ్చుకోలేదు. రాఘవ్ గారు మీకోసం పక్కకి వెళ్ళి ఆడుకో అంట. సూపర్ రాఘవ. సో మొత్తానికి 54 వచ్చి నిన్న సెట్ చేసిన స్కోర్ అండ్ 55 టార్గెట్. ఆల్ ది బెస్ట్ టు సరిపోదా శనివారం. లెట్స్ బిగిన్ ది షో. సూపర్ రాఘవ, సూపర్ సూపర్. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఆడవాళ్ళు అందంగా ఉండడమే కాదు, అందంగా దొంగతనాలు కూడా చేస్తారు అంటున్నాడు మన ఇమ్మాన్యుల్. మరి ఆ దొంగతనం ఎంత అందంగా జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. నాకు రాత్రి శివాజీ గారు కల్లోకి వచ్చారు. ముద్దు పెట్టారా? నేను తప్ప అందరం ముద్దు పెడతారు. పేరుకే ముగ్గురిని ఇట్టు పట్టుకుంటే అంట. మనకి పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇద్దరం కలిసి ఒక పిల్లని కన్నాను. అబ్బా వద్దండి. ఎందుకు వద్దా? నా మీద అరుస్తున్నారా? లేదే బతులాడుతున్నాను. మీకోసం పిల్లల్ని కన్నాను అనుకో, వాళ్ళు ఏడ్చినప్పుడు ఊరుకోబెట్టాలి, అని ఊరుకోబెట్టాలి. మీకేమో నోరు తిరగదు. పిల్లలు ఎందుకండి? కంటికి ఎలా కనిపిస్తాను? చూడటానికి గట్ట ఉన్నాను. అనంకాలుగా పలుకుతాను నేను. అయ్యా నీకు ఒక దండం, నీ కోసం పిల్లలు కంట, కానీ నాకు పుట్టే వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ డిట్టో శివాజీ గారిలా ఉండాలి. నేనెందుకు ఏమండి, ఈ కాలనీకి మనం కొత్తగా వచ్చాం కదా, ఎవరైనా వస్తే ఏం చెప్పమంటారు? లేదని చెప్పే. ఎందుకండి? అప్పుడే కదా వెళ్ళిపోతారు. అలా చెప్తేనే అందరూ వస్తున్నారండి. మీకు అన్ని కావాలి, లోపలికి వెళ్దాం పదండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. ఇగో ఇదే మా ఫ్యామిలీ. ఈయన మా ఆయన, వీడు నా కొడుకు. మాది పద్ధతి గల ఫ్యామిలీ సార్. పద్ధతి అంట పద్ధతి. నీ వల్ల కాలనీలో పరువు అంతా పోతుంది. ఏమైందండి? ఇంకా దొంగతనాలు చేయటం మానం అంటే నూరుమైందండి. నోటికి ఏదొత్తా మాట్లాడకండి, అర్థమవుతుందా? దొంగతనాలు ఏముంది? ఇప్పుడు నాకు మీరంటే ఇష్టం, మిమ్మల్ని కొంగులు కట్టేసుకున్నాను, దాని దొంగతనం అంటారా? అనరు. అలాగే పక్కింటికి వెళ్ళినప్పుడు ఏదో నచ్చింది అనుకో, తీసుకుని కొంగులో పెట్టుకుంటాను, దొంగతనం అంటారండి వీళ్ళు.
నీ వల్ల వాడు వాడు చెడిపోతున్నాడు కదే. చెడిపోతున్నావా? లేదమ్మా. అదిగో చెడిపోవట్లేదు, మీరే చెడిపోతున్నారు. మీ అమ్మ కొడుకు ఒక దండమే. సర్లే పోండి, చూసారులే కానీ ఆ దొంగతనాలు అయిపోతే ఈ రోజు ఇంత పద్ధతిగా బతికే వాళ్ళం మా కాలనీలో. ఎబ్బే ఎరా అమ్మా అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా. రష్మి ఎక్కడెక్కడ దాకా వేసుకుంటది కదా, అవి తీసుకొస్తే నేను వేసుకునేవాను కదా. అమ్మా ఇల్లంతా ఎతికానమ్మా నీకోసమేనా. రెండు నైటీలు దొరికాయి. నైటీలా? మరి ఆ డ్రెస్సులు లేవా? అవన్నీ అద్దె బొట్టలంట. ఉదయం వేసుకొని సాయంత్రం ఉతికిచ్చేయాలంట. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిదే బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. ఏం చేస్తావు? మంచిగా పోయి కేక్ తిని బిర్యానీ తిని వచ్చేద్దాం. ఎవడరా నీకు ఈ పాడు బుద్ధులు నేర్పించింది? ఎవరు నీకు ఈ పాడు బుద్ధులు నేర్పించింది? అమ్మా నా పెంపకం ఎలా ఉండాలి? పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు, ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? ప్రాంక్ అంట. అది సర్లే అమ్మా, పద్ధతిగా బతుకుతున్నాం, మనకెందుకురా? ఎవత ఆంటీ నువ్వు ఆంటీ, నేను కాదు. ఇప్పుడు ఇద్దరు అట్ట వెళ్ళావు అనుకో, 10 మంది డిఓపీలు వచ్చి మీద పడతారు నా మీద, తెలుసా? అయ్యో నేనేదో సరదాగా అన్నాను ఆంటీ. మళ్ళీ ఆంటీ అంటావు? సారీ అండి. మన ఇరుగు పొరుగు వాళ్ళం కలిసిపోవాలి అంతే. మాట అనుకున్నా. సరే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. కొత్తగా వచ్చారా? అవునండి. చీర భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి, 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీర ఇదండి. నీ చెప్పటం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు ఆయన ఎందుకు ఎత్తాడమ్మా? గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నా కొత్త నైటీ అమ్మ ఆరేసనా గాలికి ఎగిరిపోయి ఆ రష్మి ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది పాపం. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. మొన్న జబర్దస్త్ వేసుకుంది ఈ నైటీయా? నా నైటీయే. అలాగే ఉంటే ఇక్కడ గాలు మామూలుగా లేవు. మొన్న కొత్త పట్టు చీర ఆరేసనా గాలికి ఎగురుకుంటూ పోయి విజయవాడ బస్ స్టాండ్ లో పడింది. విజయవాడలో పడిందని మీకెలా తెలుసు? ఇప్పుడు అంతా వరదలు కదా, ఆ వరదల్లో కొట్టుకెళ్తే టీవీలో చూసా. వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే ఆ వరదలు ఆ బస్సులు పోవట్లేదు. ఏం చేస్తాం? అయ్య బాబా, ఇప్పుడు నా చీర పోయిందంటారా? పోయినట్టేనమ్మా, ఏం చేస్తాం? చీర పోతే మళ్ళీ కొత్త చీర పోయింది. చీర పోయింది. ఇది ఏడే ఉందా? నేను ఇల్లా తీసుకెళ్ళి తక్కువ అంటే చాలు బో వచ్చేస్తాం. ఆరేస్తే ఆరేసాలు ఒక ఇటుకి రాయి పెట్టి ఇక్కడ ఆరే. అదే వద్దులండి, మా దొడ్లో వేసుకుంటాను. పర్లేదా? మీ ఇటుకి రాయి పెట్టి. లేదు లోపల వేసుకుంటాను. జస్ట్ మిస్. ఒరే రియాజు ఇట్లా మా పక్కింటి 20,000 రూపాయలు చీర ఆరేస్తుంది. ఏం చేస్తావు తెలియదు, అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అంతే కదా? వెళ్ళు ఇప్పుడు చూడు తొందరగా. ఆంటీ బాల్ పడింది, తీసుకోవచ్చా? ఏ బాలు? క్రికెట్ బాల్. ఏమండి, నా చీర ఇక్కడ ఆరేసేనేది? ఇక్కడే అక్కడ ఉండి చూడు. ఇదేంటి చీరేది? బీరువాలోనే ఉండిద్ది అని చూడు. బీరువాలో లేదు, ఎక్కడ లేదు నా చీర. లోపలేసింది పోయిందండి నా చీర. అంతేనమ్మా, గాలి చెప్పాను కదా, లోపల కూడా బర్రని వచ్చి ఉంటదే పోయి ఉంటది. నా కొడుకు మామూలు లేదండి, లోపల గాలే లేదు. అలాగే నేను కూడా మొన్న ఒక చీర అలాగే ఆరేసుకున్నా, లోపల కూడా పోయింది. ఏమండి, 5 సంవత్సరాలకు ఒక్క చీర కొనిచ్చారు, ఈ చీర కూడా పోయింది. నా కొడుకు మామూలు. పోనేలే అమ్మా, పోతే పోయిందిలే, ఇంకా దాని గురించి ఏమి అర్థం కాదు. మళ్ళీ దొరికి చీర ఇప్పుడు ఎందుకు తెచ్చావురా? పొద్దున మీ డిజైన్ చూశారు కదా, సేమ్ చీర నేను కూడా కొనుక్కొచ్చుకున్నా. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొంటా? చీరల షాప్ లో కొంటాం. లుంగీ షాప్ లోకి వెళ్తే నవ్వుతారు. ఆ చీర నాది. ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి? ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి? పక్కన వాళ్ళ చీరలన్నీ దొప్పుకొచ్చి కట్టుకునేదానిలా కనపడుతున్నా? ఆయన బిజినెస్ చేస్తాడు తెలుసా? ఏం బిజినెస్ చేస్తాడు మీ ఆయన? ఏదా చీర బిల్లు చూపించి ఫస్ట్. నీలాగా ఏం చేయకుండా సాయంత్రానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళి బిల్లు రాసి అనుకున్నావా? నేను దీని నోట్లో నోరు పెట్టే కంటే మనం ఇంకో చీర కొనుక్కోవడం మేలు. పిచ్చి మాటలు మాట్లాడు. 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నావు, ఎప్పుడన్నా నోట్లో నోరు పెట్టావా? ఇంకొకసారి మా జోలికి వచ్చావా చెవడా లోడ తీస్తా. చూసారులే గాని పో. ఆ చీర ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. తెచ్చుకుందిలే. అమ్మా ఎంత డ్రెస్ అద్దెకి తెచ్చుకున్నా. ఆ పిన్ని 20,000 సారీ 10,000 ఆఫరు. 10,000 ఓకే అంట. అది అట్టుంటే బాగుంటది. మనకి చీర 10,000 వచ్చినాయి.
ఎలా ఉన్నావే నా చిట్టు తల్లి? ఏంటి నల్ల పూసపోయా? నువ్వేంటి సడన్ గా వచ్చావు? మనం పండక్కి మీ నాన్న నీకోసం రింగ్ తీసుకున్నాడు, అది నీకు ఇచ్చిపోదామని వచ్చా. అబ్బా రింగ్ తెచ్చావా? పదకమ్మ లోపలికి. ఎలా ఉన్నాడు మా నాన్న? అమ్మా ఏందిరా రింగ 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 రే రింగ రింగ ఏందో చెప్పిసావు. ఏంది డాన్స్ లేస్తావు పొద్దు పొద్దున్నే? ఏం లేదమ్మా, పక్కింటి ఆంటీ కొత్త రింగ్ తెచ్చిందంట. రింగా బంగారు ఏం చేస్తా తెలియదు, నా చేతుకుండాలే. అంతే అలా ఎవడారా నువ్వు? అంటే పక్కింట్లో ఉంటా ఆంటీ. పక్కింట్లో మా ఇంట్లో ఏం పని నీకు? ఆడుకుంటా ఉన్నా ఆంటీ. ఆడుకుంటున్నావా? అరే గోల్డ్ రింగ్ రా, గోల్డ్ రింగ్ దొంగతనం చేయడానికి వచ్చా మా ఇంటికి. నీ వయసు అంతా నువ్వు చేసే పనులేంట్రా? ఆయన నిన్ను కాదురా, నేను పెంచిన ఏమైందిరా దొరికావా? చెప్పాను వాడు రింగ్ దొంగతనం చేశాడు. గోల్డ్ రింగా? ఏనన్నా గోల్డ్ రింగ్ తీసుకొచ్చావా? గోల్డ్ అంటే ఏందమ్మా? బంగారం అంటేనే తెలియదు నా కొడుకు మీద ఎన్ని నిందలేస్తున్నారే. వాడు పత్తి ఏమిటండి మీరు మాట్లాడేది? నీ బండారం బయట పెట్టడానికి అందరూ కలిసి వచ్చాం. ఆహా వచ్చారమ్మా ఇంద్రానగర్ నుంచి పెద్ద బండారం బయట పెట్టడానికి. దీన్ని ఇలా కాదు గుద్దంట. అమ్మా దీని నోట్లో నోరెట్టడం కంటే పక్క ఊరికి వెళ్ళిపోవడం మేలు. మనమే పక్క ఊరికి పోతాం, దీంతో ఏగలేం గాని. నీకు గుడ్ న్యూస్, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? పక్కూరికి. ఆహా వీళ్ళందరూ కూడా పక్క ఊరికి వెళ్ళారు. పదండి పక్క ఊరికి వెళ్ళి చెప్తే ఎలా పని ఏంటో. శివాజీ గారు ఏమో స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ అయితే అంతా బానే ఉంది. మీ ముగ్గురు మధ్యకు చిన్న ఆ క్లారిటీ ఒక్కటి మిస్ అవుతా ఉంది, అది ఒక్కటి తప్ప మిగతా అంతా బాగుంది. అందరు బాగా చేశారు, బాగుంది. టేక్ ఆఫ్ అయితే చాలా బాగుంది, ఆ లాస్ట్ లోని కొద్దిగా అంతే. స్కిట్ చాలా బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, మీరు బాగా చేశారు, రియాజ్ అందరూ బాగా చేశారు. మీ హార్డ్ వర్క్ మంచిది, మంచి తెలిసింది మీ హార్డ్ వర్క్. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంత ఎనర్జీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఐ డోంట్ నో, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యు డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. సింహ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా ఎంజాయ్ చేస్తాము, అమేజింగ్ అండి. అసలు ఎనర్జీ త్రూ అవుట్ మెయింటైన్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తాను. అది ఖుష్బు గారు స్మార్ట్ ఇమ్మాన్యుల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. జడ్జెస్ స్మార్ట్ ఇమ్మాన్యుల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 17 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు టైం ట్రావెల్ చేసి మనందరికి నవ్వుల ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారంటున్నారు మన భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇంతకీ నాకు 6 నెలల్లో 6 కిలోలు తగ్గాలి, ఏదో ఎక్సర్సైజ్ చెప్పండి. ఏ లేదు 6 నెలల్లో 6 కేజీలు అక్కర్లే, 3 నిమిషాల్లో 3 కేజీలు తగ్గుతావు. ఈ చేయిలు ఎలా పెట్టుకొని మన కొలాయిని చూసావా, ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి ఇలా ముఖం దొంగో 3 కేజీలు టప్ అని తగ్గుతావు మేకప్ పోతే. సర్లే రశ్మి, మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం నేను మాట్లాడతా, సరేనా? ఇంటికి వెళ్ళి మాట్లాడండి. ఇంటికి వెళ్ళి మాట్లాడతా, బయట వర్షం పడుతుంది జాగ్రత్త. అయ్యో నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్, ఇది సపోర్ట్. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నాడు. ఇంకా ఎంతకాలం అయ్యా మా మేకప్ మీద జోకులు వేసి బతుకుతుంటారు? అయిపోయిందా శనివారం? బయలుదేరు. ఉంటది సరదా శుక్రవారంకే. పెళ్ళి అంటే ఖచ్చితంగా మా నాన్నతో మాట్లాడు. నాన్న 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 ఆగరా ఆగరా, ఢిల్లీ పక్కన ఉంది తాజ్మహల్, అక్కడే ఉంటది. చూసావా, ఒక పని చేస్తేనే చీ అన్నావు, ఇలాంటి వేసినప్పుడు బయటకు ఎన్నిసార్లు జనాలు చీ అని ఉంటారు. అంటే అది నేను ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయిని చూద్దాం వెళ్దాం పద. ఏం కావాలి, ఎందుకు వచ్చారు? పెళ్లి సంబంధం, మీ అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చా. ఏంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఏమన్నా ఉందా ఆస్తి వెనకాలా? 100 గజాల స్థలం ఉంది మణికొండలో, మీకు ఎందుకు? 100 గజాలు సరిపోదా మీకు? సరిపోదండి, మా అమ్మాయికి ఏంటి కన్యాశుల్కం కింద కోట్లు కోట్ల ఆస్తి ఇస్తామని అందరూ వరుసగా వస్తున్నారు హీరోలు, తెలుసా? కోట్లు కాదు, 2000 రూపాయలు పింఛన్ ఇస్తాను, గవర్నమెంట్ ఆఫీసులు తిరుగుతున్నారు మీ అమ్మాయి చుట్టూ. మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. మేము ఇవ్వమయ్యా నీకు. ఇప్పుడు ఏం చేయాలి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సరే ఏమన్నా కాంప్లెక్స్
లిస్ట్ లో ఏమైనా రాసి పాడి మా అమ్మాయి పేరు మీద. రాజిస్తాను, ఇద్దరు కూర్చో సెల్లో నక్కెట్టుకోండి, పళ్ళు రాలిపోతాయి. మరి ఏమీ లేదు, తాడు పొంగడం లేని పోడి మొహం గడివి, కనీసం మూసి మేసం కూడా లేదు. నీకు మా అమ్మాయిని ఇవ్వాలి ఎట్రా నీకు? నా కొడుకుని పట్టుకుని వేస్ట్ గాడు అంటావా? ఆడెవడో నీకు తెలుసా? ఆడెవడైతే నాకెందుకు, బోడిగాడు బోడిగాడు. ఆడి హైదరాబాద్ లో ఉన్న 10,000 ఎకరాలకు ఏకైక వారసుడే. అయినా నాకు అవసరం లేదు, ముదిరిపోయినట్టున్నాడు. వాడి గురించి నీకు తెలియదు. రే నాన్న, గోల్కొండ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకరాలన్నీ పంట పొలాలు నీవిరా. మీరు మా అమ్మాయి కాలుగోటికి కూడా సరిపోరు. మీకు మా అమ్మాయిని ఇచ్చేదేంటి సంబంధం? రష్మి, కానీ నాకు ఒక డౌట్, నువ్వు ఎవరిలాగా ఉన్నావు? అమ్మలాగా, నాన్నలాగా? నోటికొచ్చింది పేలో, నాకు ఇన్ని ఎకరాలు ఎక్కడ ఉండేవి? నీ దగ్గర ఒక నిజం దాచండ్రా. ఏంటి నాన్న? మీ తాత ఒక గొప్ప దానకర్ణుడు రా. ఆయనకు 10,000 ఎకరాలు ఉండేవి. ఎవరు అడిగినా సహాయం పేరుతోటి ఎకరాలకు ఎకరాలు దానం చేసి గొప్ప దానకర్ణుడు అయ్యారా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నారా? నీకు చెప్పాలా? వెళ్తున్నాను. ఎలాగైనా టైం మిషన్ లో వెళ్తా, మా తాత చేసే దాన ధర్మాలన్నీ ఆపుతా. 100 గజాలు అమ్మికొన్నా ఈ టైం మిషన్. రెడీ? ఇదే మా తాత ఇల్లు. ఆ రోజు ఫోటోలో చూశాను. తాత తాత గుమస్తా గారు, అయ్యా. ఆకు వక్క. తాత, ఎవరా నువ్వు? నీ మనవన్ని. నీ మనవని తాతయ్య. నేనెప్పుడు చూడలేదేనా? 2025 నుంచి వచ్చా. నీ కొడుకు పుట్టాను. కొడుకు కొడుకు కూర్చో చెప్తాను. ఇదిగో తాత చూడు, వీడెవడు? నా కొడుకు. ఆ పక్కన నీ కోడలు. ఓకే. ఈ బొడ్డో నేనే. నువ్వా? మరి నేనెక్కడున్నా? వెనకాల ఫోటో దండేసింది నువ్వే. తాత, నేను వచ్చాను కదా, నాకేం చూపించవా? చూపిస్తా. రంగి 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 ఎక్కడ? రంగి రంగి. సరే గాని అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. ఏ కామెడీ అయి చూస్తాడా? ఇలాంటి చూడ్డా? మళ్ళీ చూడండి. గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. మమ్మీ మమ్మీ. మంచానికి గట్టిగా పట్టు పట్టాలి. పదహైదులో తాత తాత మంచానికి పట్టు కట్టు, నేను బాగా కడతా. నీకేం తెలుసురా నా పట్టు గురించి? పిల్లనాయాలా? తాత పిల్లనాయాలా? అయ్యగారు, సమస్య? నా కూతురికి సంబంధాలు చూస్తున్నాం అయ్యగారు. అవునా? మరి ఆస్తి ఏమైనా? గుమ్మస్తా గారు, అయ్యా, ఆ పంజాగుట్టలో ఉన్న 3,000 ఎకరాలు రాసిచ్చేయండి దీనికి. అక్కడ ఎవరు కొంటారయ్యా? రాళ్ళు రప్పలు తప్ప. అవి రాళ్ళు రప్పలే, అందుకే దానికి రాసిచ్చేయండి. పంజాగుట్టలో 3 ఎకరాలు ఈ ముసిదానికి రాసిస్తావా? 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు? ఒరే, పంజాగుట్ట అంటే ఏంటో తెలుసా నీకు? పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వచ్చి షాపింగ్ మాల్స్ వచ్చాయి. అవన్నీ అప్పుడు నేను మాట ఇచ్చిన తర్వాత ఉండవు. పిల్లనాయాల మాట ఇచ్చిన తర్వాత ఉండదు ఇవన్నీ. 3,000 ఎకరాలు ఇవ్వండి. అయ్యగారు, అదే చేత్తో బంగారం కూడా ఏదైనా. తాత తాత తీసుకో. తొలం ఎంత తెలుసా? 100 రూపాయలు. ఒరే, నీ 70,000 రా. అవన్నీ ఆకాలం. ఇప్పుడు నాకు ఇవన్నీ ఉండవు. మాట ఇచ్చానంటే అయిపోయినట్టే. తాత, నెక్స్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? చాలా. ఆ పొలం ఎవరిది గుమ్మస్తా గారు? ఎవరు చేస్తున్నారు? రత్తాలయ్యా. రక్తాలా? రక్తాలని పిలిపించండి. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. రత్తాలు రా. రత్తాలు రత్తాలు కోడి పుంజులిస్తాను, వస్తావా వస్తావా? వేడి వేడి మొక్కజొన్న కంకిలా భలేగున్నావే. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య, నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎల్లు. అయ్యగారు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. గుమస్తా గారు, ఆ బంజారా హిల్స్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంది? 3,000 ఎకరాలయ్యా. 3,000 ఎకరాలు. నాకు 3,000 కావాలి అయ్యగారు. బంజారా హిల్స్ లో గజం 3 లక్షలు రా. తాత, 3,000 ఎకరాలు ఇవ్వాల్సిన ఫిగర్ అది. ఆ కళ్ళతో చూడు. రత్తాలు రత్తాలు. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. తీసుకో 3,000 ఎకరాలు. థాంక్స్ అయ్యగారు. థాంక్యూ. 6,000 ఎకరాలు ఇచ్చావు. ఇంటికి వెళ్ళిపోదాం పద. రోజు సాయంత్రం 6 గంటలకి ఒక కొంపకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా చేసింది ఏంట్రా? ఇది యాక్షన్, అది రిలాక్సేషన్. అది ఎక్కడ? ఇక్కడే పక్కనే. పిలిపించు మరి. కనకం
వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. మొదలు పెట్టు నీ నాట్య ప్రదర్శన. ఈ రోజు నాట్య ప్రదర్శన శివాజీ గారికి చేయబోతున్నాను. ఎందుకంటే నాకు 300 ఎకరాలు రాసిచ్చారు మెదక్లో. కుమ్మస్తా అయ్యా శంషాబాద్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంది? 3000 ఎకరాలయ్యా. శంషాబాద్ అంటే తెలుసా? తెలుసు. ఏమున్నాయి అక్కడ? ఏముంటే ఖాళీ. ఎయిర్పోర్ట్ వస్తుందిరా, విమానాలు ల్యాండ్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్. ఒరే ఎయిర్పోర్ట్ ఇక్కడైనా దొరుకుద్ది, ఇది దొరుకుద్దా? కనుక అయ్యగారు ఆయన ఇచ్చిన 300 ఎకరాలు కావాలా, నేను ఇచ్చిన 3000 ఎకరాలు కావాలా? 3000 అది చూసుకో మరి. శివాజీ గారిలో ఉన్నదేంటి, నాలో లేదేంటి? డైరెక్ట్ చెప్పంటారా, చెవిలో చెప్పంటారా? కానీ కానీ వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. వచ్చేయండి. 3000 ఎకరాలు ఉన్న 10,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు పోయాయి. ఆ 1000 ఎకరాలు నేను ఒప్పుకోను. ఇవాళ నుంచి ఏ కొంపకి వెళ్ళడం లేదు. కూర్చో. ఎవ్వడికి ఎకరం రాసేది లేదు. చెప్పు తీసి కొడతా. నీ కొడుకుని పిలు. నాన్న నీ పేరు మీద కొండాపూర్ లో 1000 ఎకరాలు రాస్తున్నా. సరే నాన్న రాయి. ఇంతకి ఈడేవా నాన్న? వారసుడు. ఎవరికి వారసున్నానా? ఓ నీచు కమీని కుత్తగాడికి పుట్టా. ఎవట నువ్వు మా ఇలాకాలోకి వచ్చినావు? అయినా నిన్ను కాదురా, నిన్ను ఇలా కానీ రోడ్డు మీద పరేసిన నీ తండ్రి నాన్నల్లా. ఇంకొకసారి ఏరలా కనిపించినావు అనుకో, నిన్ను నీ తండ్రిని చెప్పుతో కొడతా. ఆ తండ్రిని నేనే కొడతా. 10 నిమిషాలు ఆగు. పోరా పోరా తాత. బాయ్ బాయ్. కొండాపూర్ దగ్గర 1000 ఎకరాలు 2024 గో. నాన్న నాన్న ఏంట్రా బయటికి తీ. ఏం తీయాలరా? మీ నాన్న పోతూ పోతూ నీకు కొండాపూర్ లో 1000 ఎకరాలు ఇచ్చాడు. అవును, నీకెలా తెలుసు? నీకు అవసరమారా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడ్రా. ఏవే 1000 ఎకరాలు? కానీ నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి? ఒక రోజు మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిందిరా. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు. పక్కింట్లో ఉన్నటువంటి రోజున ఆరోగ్యం చూడడానికి వచ్చింది. నాకు సాయం చేసిందని చెప్పి దానికి 1000 ఎకరాలు రాసిచ్చేశారు. నీకు సాయం చేస్తే కొండాపూర్ లో 1000 ఎకరాలు? సాయం చేశాను రా. అది నీకేం చేసింది? అది ఏం చేయలేదురా. మా నాన్న 10,000 ఎకరాలు ఇచ్చాడు, నాకు 1000 ఎకరాలు ఇచ్చాడు. నీకు 100 ఇచ్చాను రా. నేను ఎకరాల గజాలు. ఇది మణికొండలో 100 గజాలు. 100 గజాలు ఇచ్చాను రా. ఆ 100 గజాలతో హ్యాపీగా ఎంజాయ్ అయ్యి పిల్ల పాపలతో ఆరోగ్యం. కుదరదు. ఎందుకు? ఆ 100 గజాలు అమ్మేసి ఈ టైం మిషన్ కొన్నాను. సిగ్గులేదురా నీకు? ఇప్పుడున్న ప్లాట్ అమ్మేస్తే రేపు వచ్చే జనరేషన్ కి ఏమి ఇస్తావురా? వాళ్ళకి ఏమని చెప్పాలరా? మీ తాత ఏమి ఇచ్చాడంటే ఎక్కడ ముఖం పెట్టుకోవాలరా? నేను అలా అమ్మేస్తా ఇలా రా. అమ్మడం గురించి నువ్వు నీ బాబే చెప్పాలి. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ అయితే బాగానే తీసుకున్నాడు భాస్కర్. వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అయినా సరే బాగుంది. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు నిజంగానే చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ లో కంప్లీట్ గా బాగుంది. అందరూ బాగా చేశారు. So judges Bullet Bhaskar and team ki iche scores. Let's start with Khushbu garu. Well done guys. 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు కాంపిటీషన్ అంటే పోటీయే కాదు కామెడీ కూడా ఉంటది అంటున్నారు మన ప్రవీణ్ అండ్ కార్తిక్. మరి ఆ పోటీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and team. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట ఊహకంతని అందాలెన్నో వెంట తెచ్చినంట. హాయ్ హలో నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అందమా అందుమా. అందల తాళ్ల పోటీలకి స్వాగతం సుస్వాగతం. ఏంటి నేను అంత అందంగా ఉన్నాను చూస్తున్నారా రష్మి గారు? మరి ఈ రోజు జరగబోతున్న అందల పోటీకి జడ్జిగా ఎవరు రాబోతున్నారంటే పని ఉన్నోడు చేసి అలుస్తాడు, పని లేనోడు తిని బలుస్తాడు. ఈయన అందాన్ని కొలుస్తాడు, నచ్చితే మిస్ ఇండియాగా మలుస్తాడు. ఇంకా నేను పిలవకపోతే వచ్చినా మీరు అరుస్తాడండి. సో కాయ్ రాజా కాయ్ వచ్చేస్తున్నాడు బొకాడియా రాయ్. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ బొక్క గారు. అయండి వాడు బొక్కే నేనే బొకాడియా రాయ్. ఓ సారీ సార్, మనిషిలో ఉంటే ఆయన అనుకున్నాను. సారీ సార్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అందమా అందుమా. ఎస్ నేనే పెట్టాను ఈ టైటిల్ అందమా అందుమా. నీకా సార్?
సార్ మీరు ఎంతో మందిని అందాల తారాలని చేసేది సార్. ఈ అందాల పోటీలన్నా మా పని మనిషిని కొద్దిగా పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి సార్. మాట ఇచ్చాను సార్, ప్లీజ్ సార్. ఎవడైనా పని మనిషికి మాటిస్తారా ఈ కాలంలో? ఈ కాలంలో కాదు సార్, చలికాలంలో ఇచ్చాను సార్. చలికాలంలో ఇచ్చాను సార్. ఈ రోజు అందాల తారల పోటీలోకి వచ్చేసిన మన అందాల తారలను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సూపర్ రా, ఎలా ఉన్నారా? కోటి కుక్కలా ఉన్నారు కదా? లేదు సార్, కోటి నుంచి వచ్చినట్టే ఉన్నారు సార్. నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 తెత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సార్ చూడండి మా ముగ్గురు కంటెస్టెంట్లు. yes oh my god. what's your name? చీన్. నీ పేరు? చపాక్. నీ పేరు? డమ్ డమ్. ముగ్గురు కలిస్తే చీన్ చపాక్ డమ్ డమ్. చీన్ టపాక్ డమ్ డమ్. అందాల పోటీకి ఎందుకు వచ్చావమ్మా? మా పక్కింట్లో గొంటడు ఓలప్ప నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావే అన్నాడు. ఓలమ్మ నేను హీరోయిన్ లాగా ఉన్నానా అనేసి నేను యూనివర్సిటీ అయిపోదామని చెప్పి లగేట్టుకొచ్చాను. లగేట్టుకొచ్చిందంట. ఏంటమ్మా ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చావు? సార్ అందాల పోటీలు అన్నారు కదా సార్, మరి యాంకర్ ఎందుకు కంకర్ రాళ్ళు అమ్ముకునే దాని లెక్క ఉన్నది? అమ్మా నీ పేరేంటో చెప్పు. మలక్పేట మల్లేశ్వరి అంటున్నా. మా ఏరియాలో నేనే అందగత్తని అంటున్నా. నువ్వు అట్లా చూడొద్దు అంటున్నా. నువ్వు అట్లా చూస్తే నాకు సిగ్గైతది అంటున్నా. నీకు అలా సిగ్గుపడితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్నా. నువ్వు అట్లా వేసి మస్తు బొరానున్నావు అంటున్నా. బోరానున్నావేంట్రా? బుడదల పందిన్నట్టున్నావురా అంటాంది. నువ్వేంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నా పేరు అందరూ నెల్లూరులో కావ్య అంటారు, ముద్దుగా నెల్లూరు నెరజాన అంటారు. నెల్లూరులో చేపల పులుసు ఫేమస్, అక్కడ అందగత్తని నేను అందరికి తెలుసు. ఇగో ఫస్ట్ మీకు కావాల్సింది నడక. మిస్ యూనివర్స్ కావాలంటే కావాల్సింది నడక. అవును, నడవండి ఒకసారి. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, కొబ్బరి నీళ్ళు అవుతావా? ఎందుకు? సెగ్గడ్డలు తగ్గుతాయి. ఇది స్టైల్. ఇట్లా 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 అంటున్నావు. అలా కాదు నడవాల్సింది. నడవాలంటే ఒక రిథం ఉండాలి బాడీలో. చూడండి అంతగెత్తాలంటే ఫస్ట్ ఇలా పట్టుకుని ఇది రివర్స్, అది ఫ్రంట్, ఇది బ్యాక్. సార్ ఇట్ట నడవాలా? ముందే చెప్పలేదే మా నెల్లూరు సందు గొంతుల్లో కూడా బర్రెలు ఇట్టే దిగరతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఓకేనా? వాట్సాప్ లో గ్రూప్ డిస్కషన్ అవ్వండి. ఇప్పుడు అవ్వాలి. సార్ అర్థమయ్యేటట్టు ఒక టాపిక్ చెప్తే వాళ్ళు గ్రూప్ డిస్కషన్ పెడతారు. అమ్మా చూడు, కాలుష్యం మీద చెప్పేయాలి అంతే. కాలుష్యం అండి. ఈ పొద్దున ఆడగొంటలు ఉన్నారు చూసినారా, రోజుకు ఒక బండి మీద తిరుగుతానరా. మరి కాలుష్యం కాకపోతే ఏటొస్తుందండి? గుంటా గింటా అని నా సైడ్ చూపిస్తున్నావు. అమ్మా నువ్వు మధ్యలోకి వచ్చేస్తాను. నా సైడ్ చూపించేందుకంటే నేను ఒక్కదానే చేసిన అనుకుంటున్నా. నా పక్కన అది కూడా ఉంది కదా. ఏంటి నా జోలికి వస్తుంటారు, ఇద్దరు నిలబెట్టి టంకు రోడ్లో కొట్టంటే ఆగమ్మా. ఏంటి గొడవ పడుతున్నారండి ఇక్కడ? ఇదేంటి కాంపిటీషన్? అర్థమైందా? ఏంటి గొడవ పడుతున్నారు? అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, గొడవ పడకూడదు. తిక్కగా మాట్లాడుతున్నారు మీరు. నువ్వు తిక్క తిక్కగా మాట్లాడు. ఏం జరిగింది రా? అందాల పోటీలు అంటే ఇలా కొడుతున్నారు? నిజంగా చెప్పండి, మీరు అందాల పోటీల గురించి వచ్చిల్లా? ఇక్కడ అప్పులు పెట్టుకుంటే ఇలాగేనా మా జీవితాలు నాశనం అమ్మ, వీడు అందాల పోటీ లేదు ఏం లేదు. వీడు అర్థమైంది నాకు. నువ్వు జడ్జు తొక్కలో ఐశ్వర్య రాయ్. ప్రవీణ్ అండ్ కార్తిక్, మీ గెటప్ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఆ జోష్ అంతా బాగుంది, కానీ ఎక్కడో మీకు మీ స్ట్రెంగ్త్ ఏముంది అది మీకు తెలియట్లేదు. స్టార్ట్ అవుతుంది అలాగే ఒక ఇన్ఫ్లేటెడ్ బలూన్ లాగా పోతుంది, కొద్దిగా డ్రాగింగ్ అనిపిస్తుంది. సో ఐ థింక్ యూ నీడ్ టు బక్లా. ఓకే, గుడ్ లక్. శివాజీ గారు. కార్తీక్ ఒక్కసారి కంటెంట్ లోనే నువ్వు కంటెంట్ ఎంచుకున్నప్పుడే క్లారిటీ లేదు. నీ గెటప్ ఎంత బ్రహ్మాండంగా ఎంచుకున్నావు, వాళ్ళందరూ కూడా ఏ గెటప్లు వేసావు, అంతా బాగుంది. బట్ ఎక్కడో కంటెంట్ మిస్ అయింది అంతే. అదొక్కటి చెక్ చేసుకో కార్తీక్, యూ విల్ బి ద కింగ్. The judges, Kevu Karthik and Padhas Praveen team ki meer che scores. Shivaji garu. Khushbu garu. The judges, Kevu Karthik and Padhas Praveen ke che score 16 out of 20.
వెల్ డన్. సరిపోదా శనివారం. సూపర్ సూపర్. సో మన సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి కేవో కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ టీమ్ 16 out of 20. Ishmael Emmanuel and team 17 out of 20. And Bullet Bhaskar and team 20 out of 20. So ninna Sarda Shukravaram overall score vachi 54. And mana ivalti Saripoda Shanivaram total score vachi 53. రాఘవ్ గారు మొహం వెలిగిపోతుంది అక్కడ. సరదా శుక్రవారం రండి. రాఘవ్ గారితో చెప్పా. రష్మి గారు ఇవేంటి? నీళ్ళు కాదు, భాస్కర్ కన్నీళ్లు. సూపర్ సూపర్ రాఘవ, నువ్వు సూపర్. అదిరిపోయింది రాఘవ. అంటే లీడ్ స్కోర్ తెచ్చుకున్న ప్రతిసారి కూడా వీళ్ళు గెలుస్తున్నారంటే దీన్ని లక్ అన్నాలా, జస్ట్ మిస్ అన్నాలా, వీళ్ళు బ్యాడ్ లక్ అన్నాలా? రాఘవ బాగుంది, నిజంగా బాగుంది. I request judges also to please join us on the stage. చిన్న 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 జస్ట్ 1 point మిస్ తో మన ఇవాల్టి విన్నర్స్ వచ్చి సరదా శుక్రవారం మీరు గెలుచుకున్నారు 44,000 ఆఫ్ పందం అమౌంట్. కంగ్రాచులేషన్స్. అసలు గెలిచిన ఆనందంలో మా రాఘవ్ గారి నోటి నుంచి మాటలే రావట్లేదు, కానీ పోస్టర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో పోస్టర్ ఆఫ్ ద డే రెడీ. ఆల్ రైట్ వ్యూవర్స్, ఇది మన ఈ వీక్ జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. హ్యావ్ అ హ్యాపీ 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 వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. బై బై.